అందరికీ నమస్కారం. ఈ సోకాల్డ్ డైటీషియన్లు, బ్యూటీషియన్లు ఈ మధ్య పుట్టుకొస్తున్నటువంటి కొత్తగా ఆయుర్వేద రంగ నిపుణులు వీళ్ళు మీకు చెప్పేవి లేదా మనకు చెప్పేవి ఏంటబ్బా? మనకు తెలియని విషయాలా? వాళ్ళ వ్యాపార వృద్ధి కోసం రకరకాల పేర్లతో, టెక్నిక్కులతో మనకు ఆరోగ్య సూత్రాలు చెప్తారా? అవి మనం గుడ్డిగా నమ్మాలా? వాళ్ళు ఏమైనా ఫ్రీగా చెప్తారా? పైసలు ఇస్తే చెప్తారు. అంటే మన డబ్బులకి మనమే బొక్క పెట్టుకొని వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ యొక్క టిప్స్ని ఫాలో అయ్యి ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలా? చూసేది ప్రతిదీ నిజం కాదు. దయచేసి మనసు పెట్టి ఆలోచించండి. మన పూర్వీకులు ఇవన్నీ కూడా ఎప్పుడో చెప్పి పెట్టి వెళ్ళిపోయారు. కానీ మనం దాన్ని పట్టుకోకుండా ఎటెటో పరుగులు తీస్తూ ఉన్నాం. చివరి ఆఖరికి కాస్త ఎవరో నటించి వేషధారణతో ముందుకొచ్చి ఇదిగో ఇలా చేస్తే అలా జరుగుతుంది, అలా చేస్తే ఇలా జరుగుతుంది, లేవడం నుంచి పడుకునేదాకా వాళ్ళు చెప్పినట్లు మనం చేస్తే అంటే మనకు తెలీదా? మన తాత ముత్తాత మనకి ఏం నేర్పలేదా? కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. సో అందుకని మన డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు. ముఖ్యంగా ఈ డైటీషియన్లకి, బ్యూటీషియన్లకి నాన్ సెన్స్. అసలు ముఖ్యంగా వాళ్ళనైతే ఎరాడికేట్ చేసేయాలి. ఆ వ్యవస్థే పెద్ద మాఫియా. మన ఎమోషన్సే వాళ్ళకి వ్యాపారం. కనుక ఫ్రెండ్స్, నేను అనేది ఏంటంటే ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నా చేతిలో ఉన్నటువంటి విలువైన సమాచారం, అంటే ఒక డాక్టర్ గారు ఇచ్చినటువంటి సమాచారమే. సో అధికారికంగా నేనేదో డాక్టర్గా కాకుండా డాక్టర్ గారు ఇచ్చిన సమాచారాన్ని మీకు అందిస్తూ ఉన్నా. లక్షలు పోగేసి మనం ఇలాంటి సమాచారాన్ని సేకరించుకున్న వేస్ట్ ఏంటంటే, ఎప్పుడు వేస్ట్ అవుద్దంటే మనం పాటించకపోయినప్పుడు. విషయం తెలుసుకున్నాక ఆచరించకపోతే వ్యర్థమే కదా. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్తున్నా రిపీటెడ్గా, సోకాల్డ్ బ్యూటీషియన్లు, డైటీషియన్లు వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టండి. వాళ్ళ వీడియోలు చూడకండి, వాళ్ళు చెప్పే సొల్లు కబుర్లు వినకండి, వాళ్ళు చెప్పే సాక్ష్యాలు. ఈ మతాలు మార్చేటటువంటి గ్యాంగ్ ఉంటుంది చూడండి, కళ్ళబుల్లి కబుర్లతో సాక్ష్యాలు చెప్పిస్తారు, ఇంకొకరు కొంతమంది మారుతారని. అలా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళేదో తగ్గిపోయారు, వీళ్ళేదో తగ్గిపోయారు అని చెప్పి. ఏం లేదు. ఇంకొకటి, లావు సన్నం అనేది ఆరోగ్యానికి కొలమానం కానే కాదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సన్నగా ఉండేవాళ్ళు సూపర్, వాళ్ళ ఆరోగ్యానికి తిక్క దాని ఏమంటారు, ఇక ప్రాబ్లమే లేదు అనుకుంటే వాళ్ళే ముందు పోతారు. అది కాదు. మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ, ఆక్సిజన్ స్థాయి, అన్ని రకాలైనటువంటి విషయాలు మంచిగా ఉన్నాయా లేదా, బ్యాలెన్స్డ్గా ఉన్నాయా లేదా దాన్ని బట్టి. సో దానికి అన్నింటికీ కూడా మొట్టమొదటి ఇంధనం ఏంటండి? వాటర్. ఈ వాటర్ తీసుకోకపోవడం వల్ల వచ్చేటటువంటి సమస్య నేను ఫేస్ చేశాను కూడా మీకు చెప్తున్నా. అనుభవ సారం ఇది. కాబట్టి ముందుగా కనీసం రోజుకి 12 గ్లాసుల నీళ్లు తాగాలి. 12 గ్లాసుల అంటే ఒక గంటకి కనీసం 200 ml. 12 గంటలు మనం తెలివై ఉంటే 12 గంటలు మనం నిద్రాణంలో ఉన్నా కూడా ఈ 12 గంటలు పనిచేసేటటువంటి టైంలో గంటకి గంటన్నరకి కనీసం ఒక 200 ml నుంచి 250 ml వాటర్ తీసుకుంటే సెట్, నో ప్రాబ్లం. అసలు మనకి మొట్టమొదటి మంత్రం ఇదే, నీటి మంత్రం. తరువాత మన శరీరంలో ఏ భాగం ఎలా ఉన్నా కూడా ఒక భాగం అదుపు తప్పితే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అవే మూత్రపిండాలు. మూత్రపిండాలు అనేవి రక్తాన్ని శుద్ధి చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భాగాలు. వాటిని నీట్గా ఉంచాలంటే నీటితోనే ఉంచాలి. నీళ్లు తాగాలి. సో ఈ నీళ్లు తాగడం అనేది తూచా తప్పకుండా పాటించాలి. తరువాత అంటే ఒకేసారి తాగడం కాదు నేను చెప్పేది, ఇంటర్వెల్గా తాగుతూ ఉండాలి, నిరంతరం తాగుతూ ఉండాలి. ఒక బండికి ఫ్యూయల్ లాగా మనకి నీళ్లు. ఇక ఇందులో ముఖ్యంగా మన మూత్రపిండాలు అనేవి ఆరోగ్యకరంగా ఉండాలి. మనం బతికినంత కాలం ఎలాంటి సమస్యలు క్రియేట్ అవ్వకూడదు అనుకుంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు తరచుగా, లేకపోతే నిత్యము అయినా కూడా పర్వాలేదు, కొబ్బరి నీళ్ళు చాలా చాలా మంచిది. ఎందుకంటే వాటిలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా తోడ్పడతాయి. ఇక క్యారెట్లు, కాకరకాయ, ముల్లంగి చాలామంది కూడా ఫీల్ అవుతూ ఉంటారు తినడానికి. ఏం ప్రాబ్లం లేదు, అదే తినాలి. మంచిగా పుష్కలంగా వాటిలో మినరల్స్ ఉంటాయి కాబట్టి అవి తీసుకోండి. అరటి పండ్లు, అవి కూడా చాలా బాగుంటుంది. విటమిన్ B6 దాంట్లో ఎక్కువగా ఉంటుంది. నిమ్మపండులో సైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి వాటిని కూడా తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చని వాటర్లో కాస్త చిటికెడు పసుపు, అలా ఒక నిమ్మకాయ
సగం నిమ్మకాయ అయినా చాలు. అద్భుతం, అసలు అద్భుతంగా పనిచేస్తుంది. డే అంతటికి అదొక ఔషధం. ఇక అనాస పండు, దాన్ని ఏమంటారు, పైనాపిల్. పైనాపిల్లో ఫైబ్రిన్లను పగలగొట్టే ఎంజైమ్లు ఉంటాయి. సో తద్వారా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా చూస్తాయి. కాబట్టి పైనాపిల్ అనేది జ్యూస్ రూపంలో కంటే కూడా డైరెక్ట్గా ఏ ఫ్రూట్ అయినా సరే, ఫ్రూట్ మనం నమిలి తినడం ద్వారా ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. బార్లీ, ఓట్స్, ఉలవలు ఇవి కూడా రాళ్ళు ఏర్పడకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. నోట్ చేసుకున్నారా? లేదు అనుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళండి. ఇక తక్కువ మోతాదులో తీసుకోవాల్సినవి, ఇప్పుడు నేను చెప్పినవి ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సినవి. తక్కువ మోతాదులో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే టమాటా. ఒకవేళ టమాటా తీసుకోవాలనుకున్నా టమాటాలో గింజలు ఉంటాయి కదా, వాటిని సెపరేట్ చేసి తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. పాలకూర, ఇది కూడా ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. నెలలో 1-2 సార్లు అంతే. ఇక బాదం పప్పు, వాల్నట్స్ దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు తిన్నాం అనుకోండి, సమస్య. ఇక మిగిలిన కూరగాయలు, పండ్లు ఏవైతే ఉంటాయో, గింజలతో కూడిన పండ్లు, ఈ కూరగాయలు ఇవన్నీ కూడా రాళ్ళు ఏర్పడడానికి తోడ్పడవు. కాబట్టి చక్కగా వాటిని తీసుకోవచ్చు, కానీ తక్కువ మోతాదులో తీసుకోవాలి. ముందు భాగంలో చెప్పినటువంటి విషయాలు అంటే పదార్థాలు లేదా పండ్లు, అవన్నీ కూడా ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నివారించదగ్గ అంటే ఇంకా వీటిని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది అనుకునేది మేక మాంసం, గుడ్డులో పచ్చసొన, తెల్ల సొన తినొచ్చు, పచ్చసొన తినకూడదు. మేక మాంసం అంటే ఇంకా పెద్ద జీవులు, కోడి కాకుండా ఏ జీవులైనా సరే పూర్తిగా అవాయిడ్ చేయడం బెటరు. లేదా 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి. ఇంకా జీడిపప్పు కూడా ఇష్టారాజ్యంగా తినకూడదు. రోజులో 1 లేదా 2 తినొచ్చు. కొంతమంది ప్లేట్లో ఇన్ని వేసుకొని తింటారు, నాలాంటి వాళ్ళు. అలా తినొద్దు, నేను మానేశాను. ఇక చాక్లెట్, కోకో, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ, బియర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో ఆక్సిలేట్ భాగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. సో బీర్ మంచిది అని చెప్పేటటువంటి డాక్టర్లకు దూరంగా ఉండండి. ఇవన్నీ కూడా రాళ్ళు ఏర్పడడానికి అవకాశం కాబట్టి కంట్రోల్ చేయండి, ఎక్కువ అవాయిడ్ చేయండి. సంవత్సరంలో 1-2 సార్లు అలా. ఇక ఉప్పుతో కూడుకున్న పదార్థాలు, మ్యాక్సిమం ఉప్పు తినకుండా ఉండడానికి ట్రై చేయాలి. అప్పుడే ఎంతో కొంత ఉప్పు తింటాం. తక్కువ ఉప్పు అన్నా కూడా మనకి రోజులో ఎంత తినాలో అంతకంటే ఎక్కువ తినేస్తాం. కాబట్టి అసలు నేను ఉప్పే తినను అని ప్రతినబూనితే ఎంతో కొంత ఉప్పు తింటూ ఉంటాం. కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది. సో తక్కువ ఉప్పు కాదు, అసలు ఉప్పే తినొద్దు. ఉప్పుతో కూడిన పదార్థాలు, సాల్టీ ఐటమ్స్ అస్సలు వాడి జోలికి పోవద్దండి. సో ఇది నేను చెప్పింది ఎందుకు, మూత్రపిండాలు ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇది ఉపయోగపడుతుంది. మరి మూత్రపిండాలు మాత్రమేనా అంటే అవి బాగుంటే అన్నీ బాగుంటాయండి బాబు. సో గుడ్ లక్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. జై హింద్, జై భారత్.